వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే చాలామంది కమెంట్స్ చేశారు కదా! ఏంటంటే రిసోర్సెస్ ఏంటి? ఏ బుక్స్ చదవాలి? ఏ టాపిక్స్ చదవాలి? వేటి నుంచి వెయిటేజ్ ఎక్కువుంటది? లేదా ప్యాటర్న్ ఎలా ఉంటది? ఓన్లీ ఫారెస్ట్రీ గురించి చెప్పండి అన్నారు. సో, దాని గురించి డిస్కస్ చేసుకుందాం. మేజర్‌గా అండి ఇది పేపర్ 2. పేపర్ 1 మనకు తెలిసిందే. జీకే, మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అనేది రావడం జరుగుతది. అదంతటికి 75 మార్క్స్‌కి ఉంటది. దాని గురించి డీటెయిల్‌గా నెక్స్ట్ వీడియోలో చేస్తా. ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ 75 మార్క్స్‌లో మనం ఎంత యాక్చువల్‌గా స్కోర్ చేయగలం? వాటికి రిసోర్సెస్ ఏంటి? కట్ ఆఫ్ ఎంతుంటది? కట్ ఆఫ్‌కి రీచ్ అవ్వాలంటే ఫారెస్ట్రీలో మనం ఎంత స్కోర్ చేయాలి? సో, బేసిక్‌గా మీ అందరికీ తెలిసిందే. ఫారెస్ట్రీ గురించి ఎక్కువ ఆంధ్రప్రదేశ్‌లో అవగాహన లేదండి. సో, అవగాహన లేదంటే కట్ ఆఫ్ అనేది ఆటోమేటిక్‌గా తక్కువే ఉంటది. యాక్చువల్ చెప్పాలంటే ఈ 60 మార్క్స్ ఏదో నేను రాయాలని రాసాను. అంటే 75 మార్క్స్‌కి పేపర్ కదా! 60 మార్క్స్ టార్గెట్ చేయండి అన్నాను. అసల 60 మార్క్స్ నాకు తెలిసి మొత్తం ఏమంటాం? మొత్తం కట్ ఆఫే క్లియర్ అయిపోతది. సో, జోక్ అండి. మేబీ కాకపోవచ్చు. బట్ అరౌండ్ 70 అనేది ఓవరాల్ కట్ ఆఫ్ అనేది నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఒకవేళ మీరేమన్నా ఎక్స్‌పెక్ట్ చేస్తే కింద కమెంట్స్‌లో నాకు తెలపండి. సో, ఫస్ట్‌లీ ఫారెస్ట్రీ గురించి మాట్లాడుకుందామండి. తర్వాత నోటిఫికేషన్ ఏంటి? దాని ప్రొసీజర్ ఎలా ఉంటదని గూడా అడుగుతున్నారు. దాని గురించి మనం ప్రిలిమ్స్ అయిపోయాక మాట్లాడుకుంటే బెటర్ అండి. తెలుసు హారిజాంటల్ రిజర్వేషన్ అనేది అప్లై అయ్యి ఉంది. దానివల్ల చాలా జోన్స్‌లో అంటే మోస్ట్‌లీ 3 జోన్స్‌లో నష్టపోయాం స్టూడెంట్స్. మోస్ట్‌లీ ఎవరైతే అబ్బాయిలున్నారో వాళ్ళు. ఓకే. దాని గురించి మనం ప్రిలిమ్స్ అయిపోయాక డీటెయిల్‌గా మాట్లాడుకుంటే బెటర్ అండి. సో, దానికన్నా ముందు దీని స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. ఏదైతే ప్రిలిమ్స్ ఉందో దానికి ఎలా క్వాలిఫై అవ్వాలనే దాని గురించి మెయిన్ ఫోకస్ చేసుకుందాం. సో, బేసిక్‌గా మనకు తెలిసిందే మెయిన్స్‌లో 2 పేపర్స్ ఉంటది. పేపర్ 1, పేపర్ 2. కానీ ప్రిలిమ్స్‌కొచ్చేటప్పటికి అలా ఏమి ఉండదు. మొత్తం కలిపి ఒక కంపైల్ చేసి ఒక పేపర్ మాత్రమే పెట్టడం జరుగుతుంది. సో, ఈ పేపర్ ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ అంటే నేను పేపర్ 1, పేపర్ 2 అనే కేటగరైజ్ చేశాను. తర్వాత ఇవి అంటే ఎగ్జామ్ ఎలా వస్తదంటేనండి ఈ 2 కలిపి పేపర్ అనేది ఫార్మ్ చేస్తారు. అది సెట్ వైస్ ఏంటంటే మీకొచ్చిన క్వెషన్స్ అంటే ఆర్డర్‌లో రాకపోవచ్చు. బట్ అంటే ఈ టాపిక్స్‌లో మాత్రమే ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో, ఒక్కొక్క టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందామండి. సో, పేపర్ 1లో మనకి అగ్రో ఫారెస్ట్రీ, సోషల్ ఫారెస్ట్రీ అనేది రాబోతుందండి. దీనిలో నుంచి ఒక 3-4 క్వెషన్స్ మినిమమ్ అండి ఇది. నేనైతే ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానంటే, ఔట్ ఆఫ్ 75 క్వెషన్స్ కదా! ఒక 8 క్వెషన్స్ దీని నుంచే డైరెక్ట్ స్టేట్మెంట్స్ అనేవి రావడం జరుగుతుంది. దాని తర్వాత సిల్వికల్చర్ అండ్ సిల్వికల్చర్ సిస్టమ్. మీరంటారు సిల్వికల్చర్ సిస్టమ్ అసలు సిలబస్‌లోనే లేదుగా, మీరేంటి సిల్వికల్చర్ సిస్టమ్స్ మెన్షన్ చేశారు అని. అండి అంటే ఫారెస్ట్రీ అనేది ఒక సముద్రం, ఒక చిన్నపాటి సముద్రం అనుకోండి. ఒకదానికి ఇంటర్‌లింక్ ఉంటాయి. సో, సెల్వికల్చర్ చదివినప్పుడు సెల్వికల్చర్ సిస్టమ్స్‌ని కూడా మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు మ్యాంగ్రోవ్స్ గురించి చదవండండి. ప్రెజెంట్ అయితే చాలా అంటే చాలా ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేసేది మ్యాంగ్రోవ్స్ ఎక్కువ డెవలప్ చేస్తుంది. ఎక్కువ స్కీమ్స్ కూడా రన్ అవుతున్నాయి. దీని గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఈ కాన్సెప్ట్ నుంచి ఒక 3 క్వెషన్స్ అనేది ఎక్స్‌పెక్టెడ్ అండి. ఇంక్లూడింగ్ విత్ ఐఎస్ఎఫ్ఆర్‌ఈ రిపోర్ట్‌తో కలిపి నేను ఈ 3 క్వెషన్స్ అనేది కేటగరైజ్ చేస్తున్నా. ఇంకొచ్చేసి స్పీసీస్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఇండియన్ ఫారెస్ట్ ట్రీ స్పీసీస్ అనేది ఎలా కేటగరైజ్ చేశారంటే ఫ్యామిలీ వైస్‌గా కేటగరైజ్ చేశారు. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఫ్యాబేసియస్ స్పీసీస్. ఇక్కడ మనల్ని క్వెషన్స్ ఎలా అడుగుతాడంటే స్పీసీస్ సైంటిఫిక్ నేమ్ ఇస్తాడు. కామన్ నేమ్ అడుగుతాడు. కామన్ నేమ్ ఇస్తాడు. స్పీసీస్ అడుగుతాడు. లేదా వాటి ఫ్యామిలీ పేరు అడుగుతాడు. లేదా కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉంటాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ టీక్ అండి. టీక్ దాని ఫ్యామిలీ ఏంది అంటాడు. లేదంటే దానికేదైనా పెక్యులర్ క్యారెక్టర్ ఉందంటే దానికి సీడ్, దాని విత్తనం, ఆల్టర్‌నేట్ వెట్టింగ్ అండ్ ఉంటది గదా! ఆ క్యారెక్టర్ అనేది అడుగుతాడండి. లేదా అలా ఏ స్పీసీస్ అయినా ఒకటి తీసుకోండి. ఇప్పుడు అకేషియా నిలోటికా. సో, దాని పేరేంటి? బబూల్ అంటాం. సో, ఇలా కొన్ని స్పీసీస్ అయితే ఉన్నాయి గదా! ఆ స్పీసీస్ గురించి నేను ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను మీకు కావాలంటే. అవి అనేవి చాలా ఇంపార్టెంట్. అవే ఎక్కువ మోస్ట్‌లీ అడగడం జరుగుతుంది. సో, ఈ ట్రీ స్పీసీస్ మనం ఎంత చదివినా ఇప్పుడు ఒక 6, 7 క్వెషన్స్ వచ్చాయనుకోండి. నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా 10-15 క్వెషన్స్ ట్రీ స్పీసీస్ మీదే ఉండొచ్చు. ఈ 10 క్వెషన్స్‌లో అండి మనం ఒక 7-8 ఈజీ క్వెషన్స్‌లే ఉంటాయి. సో, పెద్ద కష్టమేం పెట్టడు. మిగిలినయి మీరు చేయాలంటే నేను చేయలేను. సో, అంత కష్టంగా ఉంటాయన్నమాట. సో, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సో, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి జనరల్ బాటనీ అండి. ఇది చాలా అంటే చాలా అంటే స్కోరింగ్ టాపిక్ ఏదైనా ఉందంటే బాటనీ అండి. అంటే ఏ ఇంటర్మీడియేట్ చదివిన వాళ్ళైనా లేదా మీలో చాలామంది బీఎస్సీ, ఎంఎస్సీ బాటనీ చేసుంటారు. వాళ్ళకైనా ఈ టాపిక్ అనేది డెడ్ ఈజీ టాపిక్ అని చెప్తా. ఈజీ టు స్కోర్. సో, అలాంటి టాపిక్ ఇది. దీని నుంచి ఎన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అని అడిగితే క్వెషన్స్ ఒక 12 క్వెషన్స్ అండి. ఔట్ ఆఫ్ 75 క్వెషన్స్‌లో 12 క్వెషన్స్ నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, మీ ఎక్స్‌పెక్టేషన్ కింద పెట్టండి. బట్ ఇది వెరీ ఈజీ కాన్సెప్ట్.
అండ్ ఈజీ టు స్కోర్ కూడా. అంటే డైరెక్ట్ స్టేట్మెంట్సే ఉంటాయి. సో, నెక్స్ట్ వచ్చేసి ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ అండి. ఇది అయితే మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఏబీపీఎస్సీ గ్రూప్ 2 రాశారు. చాలామంది చెప్తున్నారు ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ మీద ఒక్క క్వెషన్ కూడా రాలేదు. ఇదేంటి అని. బట్ దీంట్లో అట్లా కాదు. ఒక 3-4 క్వెషన్‌లు ఈజీగా వస్తాయి. అది అది మీకు డైరెక్ట్ ఫారెస్ట్రీ పేపర్‌లో రావచ్చు. లేదంటే ప్రిలిమ్స్ పేపర్‌లో కూడా రావచ్చండి. ఇక్కడ మనకేమీ షూరిటీ లేదు. సో, ఇదనే రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ థింగ్స్ కొద్దిగా చూసుకోండి. ఏ డిస్ట్రిక్ట్‌లో ఎలా ఉంది దాని గురించి. వీలైతే మీకు ఒక వీడియో కావాలంటే కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. దీని గురించి ఒక వీడియోలో కూడా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, దాని తర్వాత ఫస్ట్ పేపర్ అనేది కంపారిటివ్‌లీ హార్డ్ అండి. అంటే సెకండ్ పేపర్‌తో పోలిస్తే ఎక్కువ స్టాటిక్ పోర్షన్ అనేది ఫస్ట్ పేపర్‌లో రావడం జరగదు. సో, దీన్ని బట్టి మీకొక అంచనా అయితే వేసుకోండి. పేపర్ 1ని ఎంతవరకు నమ్మొచ్చో. సో, అంటే అంటే అంత డైరెక్ట్‌గా కూడా రావని చెప్పను. కొంత మేరకు వస్తాయి. బట్ ఎలా ఉంటదంటే పేపర్ 1 పేపరు, ఇప్పుడు ఒక 15 క్వెషన్స్ వచ్చాయనుకోండి. లేదా 50 క్వెషన్స్ అనుకోండి. దాంట్లో 30 డూయబుల్ అండి. 10 ట్రికీ, 10 హార్డ్. ఇదండి పేపర్ 1 మోడల్. సో, దాంట్లో ఫ్యూ అన్‌నోన్ క్వెషన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది చాలా కష్టం. ఈవెన్ ఫ్యూ ప్రొఫెసర్స్ కూడా ఇవి ఆన్సర్ చేయలేరు. సో, మన టార్గెట్ ఈ 75 అయినా, మనం ఆటోమేటిక్‌గా 60కే ఎగ్జామ్ రాస్తున్నట్టండి. ఎందుకు చెప్పానో మీకు పేపర్ చూసాక అర్థమవుతుంది. సో, పేపర్ 2 గురించి మాట్లాడుకుందాం. దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఫారెస్ట్ యుటిలైజేషన్. ఈ టాపిక్ మీద దగ్గరగా ఒక 15 క్వెషన్స్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే చాలా పెద్ద కాన్సెప్ట్. అంటే నంబర్ ఆఫ్ క్వెషన్స్ కూడా ఎక్కువ రావడం జరుగుతుంది. సో, దీని తర్వాత వైల్డ్ లైఫ్ అండి. వైల్డ్ లైఫ్ అంటే ఇప్పుడు నేను బాడీ పార్ట్స్ అని రాసాను కదా! ఇప్పుడు బర్డ్స్ ఉంటాయి. బర్డ్స్ గురించి అడుగుతాడు. డిసీజెస్ గురించి అడుగుతాడు. సారీ ఇక్కడ మెన్షన్ చేయడం మర్చిపోయాను. సో, మీరు రాసుకోండి బర్డ్ డిసీజెస్, హ్యూమన్ డిసీజెస్ అనేది రావడం జరుగుతది. ఈ పోర్షన్ ఎలా ఉంటదంటే అండి, యూ కాంట్ ఈవెన్ ప్రిడిక్ట్. అలాంటి ఒక పేపర్ ఇక్కడి నుంచే వస్తుంది. ఏదైనా కష్టం ఇచ్చి అంటే ఈజీ టు అంటే పేపర్ అందరూ చేయగలిగి మనం చేయలేము అని ఏదో కాన్సెప్ట్ ఏదైనా ఉందంటే అది ఇదేనండి వైల్డ్ లైఫ్. ఇక్కడి నుంచే మనల్ని ట్రిక్కీగా క్వెషన్స్‌తో ఇబ్బంది పెడతాడు. ఏమేమి క్వెషన్‌లు అడుగుతాడయ్యా అంటే స్నేక్స్. మనకి ఎన్ని స్నేక్స్ ఉన్నాయి? ఒక 4, 5 ఇంపార్టెంట్ స్పీసీస్ ఉంటాయి. వాటి మీదే అడగడం జరుగుతుంది. వాటికి యాంటిడోట్స్ ఎలా? వాటి నుంచి యాంటిడోట్ ఎలా మనం ప్రిపేర్ చేస్తాం? ఏ స్పీసీస్ వాడి ప్రిపేర్ చేస్తాం? అవి మాత్రమే ఈ వైల్డ్ లైఫ్‌లో మనం డిస్కస్ చేస్తాం. ఇంకేం చదవద్దు. చాలామంది చెప్తారు ఆ సైంటిఫిక్ నేమ్, ఈ సైంటిఫిక్ నేమ్, వైల్డ్ లైఫ్ అంటే అది ఇది అని అంటారు. సో, అంతేమి ఉండదండి. సింపుల్‌గానే అడుగుతాడు. దాని తర్వాత ఎకాలజీ, ఎన్విరాన్మెంట్. ఇక్కడ ఎకాలజీలో మీకు తెలిసే ఉంటది బయోడైవర్సిటీ హాట్‌స్పాట్స్ అంటే ఏంది అవి ఇవి అని. సో, యాస్ ఏబీపీఎస్సీ యాస్పిరెంట్స్‌గా మీరు గాని చదువుకుంటే అదే సేమ్ సిలబస్. ఈవెన్ ఐఏఎస్‌కి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నా, యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నా వాళ్ళకి ఈ సబ్జెక్ట్ మీద బాగా అవేర్‌నెస్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ ఇంక్లూడింగ్ ఏందంటే ఫేమస్ పర్సనాలిటీస్ అండి. వాళ్ళు కూడా ఇంపార్టెంట్. వాళ్ళని కూడా అంటే ఒక 3-4 క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. వాళ్ళని కూడా ఒక జనరల్ లుక్ ఇయ్యండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు? వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు? ఇవి మీకు తెలిసుండాలండి. ఎందుకంటే మనం రాసేది ఫారెస్ట్ ఎగ్జామ్ కాబట్టి. దాని తర్వాత చాలా పెద్ద టాపిక్‌లో ఇదొకటండి. ఫారెస్ట్ సర్వేయింగ్ అండ్ లెవెలింగ్. అదే ఫారెస్ట్ ఇంజినీరింగ్. ఇది సివిల్ ఇంజినీరింగ్ వాళ్ళకి బాగా కంఫర్టబుల్ టాపిక్. సో, ఇక్కడ మనం ఎక్కువ స్ట్రగుల్ అవుతాం. సో, ఇక్కడ స్కోరింగ్ టాపిక్ అనేది పెంచుకోవాలండి. దీని నుంచి ఒక 15 క్వెషన్స్ అనేది ఎక్స్‌పెక్టెడ్ అండి. ఈ టాపిక్‌లో ఫారెస్ట్ యుటిలైజేషన్, ఫారెస్ట్ సర్వేయింగ్ అనేది ఎక్కువ కాన్సంట్రేటెడ్ ఏరియా. లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఎయిడ్ కిట్ మీద ఒక 4 క్వెషన్స్ రావడం జరిగిందండి మెయిన్స్‌లో పేపర్ 2లో. సో, ఫస్ట్ ఎయిడ్ కిట్‌ని కూడా మీరు ఇగ్నోర్ చేయొద్దు. ప్లీజ్ స్టడీ అంటే కొద్దిగా చదవండి. దాని తర్వాత చాలా పెద్ద టాపిక్ అండ్ డైరెక్ట్ స్టాటిక్ పోర్షన్ ఏదైనా ఉందంటే అండి, అది ఫారెస్ట్ మెన్సురేషన్. దీంతో కలిపి రిమోట్ సెన్సింగ్ అనేది ఒక కాన్సెప్ట్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎలా ఉంటదంటే ఐసఫారీ రిపోర్ట్ బేస్డ్ మీద కానీ ఇవ్వడం జరుగుతుంది. శాటిలైట్స్ మీద ఇవ్వడం జరుగుతుంది. అంటే కొద్దిగా అన్‌ప్రెడిక్టబుల్ టాపిక్ అని చెప్పొచ్చు. ఏదైతే జీఐఎస్ ఉందో. జీఐఎస్. సో, ఇది ఓవరాల్ సిలబస్. మీకేదైతే అక్కడ ప్రొవైడ్ చేశాడో ఏపీపీఎస్సీ వాళ్ళు, దాన్ని కంపైల్ చేసి నేను ఒక బ్రీఫ్ అంటే ఒక నోట్‌గా చెప్పదలిస్తే ఇదేనండి సిలబస్. అయితే చాలామంది సోర్స్ అడిగారు. ఏంటి సార్ ఏంటి? ఏంటి బ్రో ఏంటి సార్ అని అడగడం జరుగుతుంది. సో, సోర్సెస్ వచ్చేసి నేనైతే ఆబ్జెక్టివ్ ఫారెస్ట్‌కి 2 బుక్స్ ప్రిఫర్ చేస్తా. ఇప్పుడు మీది అసలు ప్రిపరేషన్ అయిపోయింది. యూ ఆర్ అబౌట్ టు లైక్ ఎగ్జామ్‌కెళ్దాం అనుకుంటున్నారు. మీకు ఒక ప్రిపరేషన్ ఒక టిప్స్‌లా ఏదైనా ఇవ్వమంటే నేనైతే ఈ 2 బుక్స్ అనేది ప్రిఫర్ చేస్తానండి. అగ్రో ఫారెస్ట్‌కి ఏఎస్ఆర్‌బి నెట్‌ది. ఇది ఒక థర్డ్ ఎడిషనో, ఫోర్త్ ఎడిషనో ఐ థింక్ సెకండ్ ఎడిషన్ అనుకుంటా. ఆ ఎడిషన్ అయితే ఉందండి. అదొకసారి రిఫర్ చేయండి. దాంట్లో అంటే జనరలైజ్‌గా ఫారెస్ట్రీ మీద మీకు చాలా అవగాహన వస్తది. ఇది మోర్ దెన్ ఎనఫ్ ఈ ఒక్క బుక్. లేదు ఇంకా మీకేదైనా బుక్ కావాలి అంటే బెస్ట్ బుక్ కావాలా? సో, గో త్రూ యూనివర్సల్ ఫారెస్ట్రీని యూజ్ చేయండి. యూనివర్సల్ ఫారెస్ట్రీ బుక్ రాసింది ఒక పెక్యులారిటీ అండి. ఇతను మా గురువే.
నాకు చదువు చెప్పిన ఆయన మోహిత్ హుసేన్ గారు. ఆయన ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రెజెంట్ సైంటిస్ట్‌గా చేస్తున్నారు. నేను ఆ ఇన్‌స్టిట్యూట్ నుంచి వచ్చిన వాళ్ళనేనండి. సో, ఈ బుక్ అనేది మోస్ట్ ప్రిఫరబుల్ అండి. ఫర్ ఈవెన్ సైంటిస్ట్ ఎగ్జామ్స్ కూడా మోస్ట్‌లీ ఫారెస్ట్రీ స్టూడెంట్స్, సైంటిస్ట్‌లు అందరూ గూడా ఈ బుక్‌ని రిఫర్ చేస్తారు. బట్ ఈ బుక్‌లో ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటేనండి, ఎంసీక్యూలో ఆప్షన్స్ అనేవి కొన్ని తప్పుగా ఇవ్వడం జరిగింది. మిస్‌ప్రింట్ అయిందండి. కొన్ని, అన్నీ కాదు. సో, మోస్ట్‌లీ ఇది గూడా మీరు తీసుకోవచ్చండి. ఇంకా మీకసలు థియరీ, స్టాటిక్కే లేదు అంటే కవరే అవ్వలేదనుకోండి. సో, అప్పుడు మీరు ఇండియన్ ఫారెస్ట్రీ బుక్ ఒకటుంది కదా! మణికందన్ బుక్, ఎస్ ప్రభు. ఆ బుక్ అయితే రిఫర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మోస్ట్‌లీ ఎవరైతే ప్రిపరేషన్‌లో ఉన్నారో వాళ్ళల్లో 70% సారీ 70-80% అనేటోళ్ళు ఇదే బుక్ ఫాలో అవుతారు. ఇంకా రెస్ట్ ఫ్యూ మెంబర్స్ ఉంటారు. వాళ్ళు వేరియస్ అకాడమిక్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వస్తున్నారు. సో, వాళ్ళు మేబీ సోర్సెస్ అనేది డిఫర్ ఉండొచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ ఇది థియరీకి అందరికి సఫిషియంట్ అండి. దీని నుంచి మాక్సిమం క్వెషన్ అయితే దాటి రాదు. దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ నేను చెప్పిన ఈ వైల్డ్ లైఫ్ టాపిక్స్, కొన్ని ఫ్యూ టాపిక్స్ లైక్ ఫారెస్ట్ సర్వేయింగ్ గూడా నేనెప్పుడు ఈ బుక్ రిఫర్ చేయలేదు. బట్ స్టిల్ చెప్తున్నా. ఫారెస్ట్ సర్వేయింగ్ అండ్ లెవెలింగ్ ఉంది గదా! ఈ కాన్సెప్ట్‌లో గూడా కొద్దిగా మిస్సింగ్స్ అనేవి ఉంటాయి. సో, దాన్ని మీకు అనుగుణంగా చూసుకొని చదువుకోండి. సో, దిస్ ఈజ్ ఆల్ అండి. అబౌట్ ఈ 75 మార్క్స్‌కి ఎలా కేటగరైజ్ చేయాలో ఇది ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా! నెక్స్ట్ వీడియోస్‌లో మీకు ఏం కావాలో కమెంట్స్‌లో ప్లీజ్ మెన్షన్ చేయండి. అకార్డింగ్‌లీ నేను ఫ్రేమ్ చేసి మీకు మీ ముందు పెట్టడం జరుగుతుంది. ఆ! ఇక్కడ ఒక జోక్ రాసాను. బట్ అది ఆ జోక్ అంత బావుండదేమో అని తుడిపేయడం జరుగుతుంది. మీరు నన్ను కమెంట్స్‌లో ఏమి అనకండి. సో, ఇక్కడ ఏం చెప్తున్నానంటే 75 మార్క్స్ ఉన్నాయి గదా! ఈ 75 మార్క్స్‌లో మనం మాక్సిమం 60 స్కోర్ చేయగలరండి. ఈవెన్ ఇంక్లూడింగ్ నేను ఎగ్జామ్‌లో కూర్చొని రాసినా గూడా మాక్సిమం 60 మార్క్స్ కన్నా ఎక్కువ స్కోర్ చేయలేను. అంటే నేను గొప్ప వ్యక్తి అని చెప్పడం లేదు. బట్ ఎందుకు 60 చెప్తున్నానంటే ఈవెన్ అప్పుడు మీ ప్రొఫెసర్‌కో, సైంటిస్ట్‌కో ఇచ్చినా కూడా 60 కన్నా స్కోర్ రాదండి. ఎందుకంటే 1/3 నెగెటివ్ ఉంది. ఒక 10, 5 తప్పులు పడ్డాయంటే ఈజీ టు అంటే బిలో 60 స్కోర్ అనేది వచ్చేస్తదండి మన పేపర్‌లో. సో, డోంట్ ఎయిమ్ ఫర్ 75 మార్క్స్. అంటే చాలామంది బాగా చదివే వాళ్ళుంటారు. మేబీ ఒకరిద్దరు పెట్టొచ్చు. బట్ నేనైతే ఇది సేఫ్ అటెంప్ట్ అయితే నేను చెప్పనండి. 75 మార్క్స్‌కి 60 మార్క్స్ వస్తే యూ ప్లేడ్ వండర్‌ఫుల్ గేమ్ అని నేను చెప్తా. అన్ని మార్క్స్ తెచ్చుకోకపోయినా నష్టం లేదండి. అరౌండ్ 35-45 మార్క్స్ ఉంటే బెస్ట్ స్కోరే. ప్రిలిమ్స్ వరకండి. మళ్ళీ మెయిన్స్‌కి అనుకుంటారు. మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. ప్రిలిమ్స్ ఇట్స్ ఆల్ అబౌట్ టు జస్ట్ క్వాలిఫై. క్వాలిఫై అవ్వడానికి మీరు అక్కడ హీరోయిజం చూపించాల్సిన అవసరం లేదు. సో, అందుకే ఇక్కడ ఒక చిన్న సెటైరికల్ రాసాను. అది అంత సూట్ కాకపోవచ్చు. ఇంజూరియస్ టు యువర్ హెల్త్ అండ్ మెంటల్ పీస్ అని. ఎందుకంటే మోర్ దెన్ 60 అటెంప్ట్ చేస్తే ఫస్ట్ మనకి మనం నష్టపోయేది మెంటల్ పీస్ అండి. ఒక 10 గాని, 20 గాని మైనస్ అయ్యాయంటే మీరు అంటే హోప్‌తో వస్తారు కదా! ఎగ్జామ్ నుంచి బయటికి. అక్కడ మీరు ఇబ్బందయితే పడతారు. సో, ఆల్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. నా వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ వీడియోస్ కోసం కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థాంక్ యూ. బై బై.